నమస్తే ధర్మ సందేహాల కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు శ్రీ మురళీధర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి ధర్మ సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం. గురుగారు, మనం భోజనం చేసేటప్పుడు ఉత్తరం లేదా తూర్పు దశగా కూర్చొని భోజనం చేయాలి అని అంటుంటారు. అసలు ఎందుకు గురువుగారు అలా? భోజనము చేయడము అనేటువంటిది కొన్ని కొన్ని సందర్భాలలో అదొక కార్యం. ఇప్పుడు పితృదేవత సంబంధిత శ్రాద్ధ కర్మలు చేసేటువంటి సందర్భాలలో భోజనాలను ఒకవైపుగా కూర్చొని తింటారు. ఓకే, మనకు ఇంట్లో ఉండేటువంటి వారు ఒకవైపుగా కూర్చొని తినాలి. ఆ ఒకవైపు అనేది వీడియో చివరిలో చెప్తాను ఏ వైపు ఏంది అనేది. ఓకే గురువు. సో వ్యాపారస్తులు ఒకవైపు కూర్చొని తినాలి. కొంతమేర ఇంట్లో ఉండేటువంటి వారు ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఆ యొక్క డైనింగ్ టేబుల్ మీద తినే సందర్భంలో వారు ఒకవైపుగా. ఓకే, అయితే ఏ వైపుగా కూర్చున్నా ఏ వైపుగా కూర్చోకున్నా కూడా మనము చేసేటువంటి అంటే ఇప్పుడు భోజనము వంట వండేటువంటి సందర్భంలో కూడా ఆ మహిళ ఎవరైతే వంట చేస్తుందో తిట్టుకుంటూ కానీ బాధపడుతూ కానీ వంట చేసిన ఆ ప్రభావం భోజనం చేసేవారిపై ఉంటుంది. ఓకే, అదేవిధంగా మనము తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేయడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందగలుగుతాం. తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేయడం ద్వారా. అదేవిధంగా తూర్పు ముఖంగా కానీ లేదా ఈశాన్యం దిశలుగా కూర్చొని తిన్నా కూడా చక్కటి ఆరోగ్యం మాత్రం మన సొంతం ఉంటుంది. మరి వ్యాపారస్తులు చక్కటి వ్యాపారం వీరికి అభివృద్ధి ఇంకా అద్భుతంగా కలగాలి అనుకున్న, వ్యాపారంలో దినదిన అభివృద్ధి కలగాలి అనుకున్న, ఇంట్లో ధనపరమైనటువంటి ఇబ్బందులు ఉండద్దు అనుకున్న, ఇంట్లో ధనము యొక్క అంటే నిల్వ ధనము పెరగాలి అని అనుకున్నా కూడా వీరు పడమర దిశగా కూర్చొని భోజనం చేయాలి. ఓకే, సూర్యుడు అస్తమించేటువంటిది పశ్చిమము, పడమర, లైక్ ఈ ముఖంగా మనము కూర్చొని భోజనం చేయాలి. ఇక్కడ తూర్పు ముఖంగా, పశ్చిమ ముఖంగా, ముఖ్యంగా కుటుంబముతో కలిసి భోజనం చేసే సందర్భాలలో తూర్పు వైపుగా కూర్చొని చేస్తే మంచిది. ఓకే, కొన్ని సందర్భాలలో వివాహాలకు కానీ, అంటే ఇప్పుడైతే లేదు కానీ ఉంటుంది, బ్రాహ్మణుల ఇళ్లల్లో కొంత పల్లెటూర్లలో పంక్తి భోజనం అంటారు. అంటే అంటే ఎవరో ఏమైనా జరిగిపోయినప్పుడు కానీ, లేదా ఒక వివాహం కానీ, లేదా ఇంకేమైనా కార్యక్రమాలు అయితే అందరినీ కూడా కింద కూర్చుండబెట్టి భోజనాలు పెడతారు. ఓకే, ఇప్పుడంటే అంతా నిలబడి తినడమే, బఫే అయిపోయింది. నిలబడి తింటున్నాం, ఏం తింటున్నాం ఏమో కూడా అర్థం కాని పరిస్థితి. సో కింద కూర్చొని భుజించే సందర్భంలో ఏ వైపుగా కూర్చొని తిన్నా కూడా తప్పులేదు. ఓకే, అంటే ఇలాంటి సందర్భం ఏమైనా వస్తుంది అని అనుకునేటువంటి సందర్భంలో. అయితే ఈ ఉత్తరముఖంగా కూర్చొనేది ఎప్పుడు అంటే పితృకార్యాలు జరిగేటువంటి సందర్భాలలో ఉత్తరముఖంగా కూర్చొని భోక్త కానీ అంటే ఎవరైతే ఉన్నారో యజమాని భోజనం చేస్తారు. ఇక ఎప్పుడైనా దక్షిణ ముఖంగా కూర్చొని భుజించకూడదు. భుజించడం వల్ల కొంతమేర అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, కనుక భోజనము అనేటువంటిది మనకు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి, అమ్మవారితో సమానం. అలాంటి ఏ పని చేసినా కూడా మనకు పాజిటివ్ వైబ్స్ ఉండాలి. ఇప్పుడు వాస్తవానికి కూడా తలను తూర్పు వైపుగా పెట్టి పడుకోకూడదు. అదేవిధంగా ఇట్టి తలను మనము ఈ యొక్క సౌత్ సైడ్ కూడా పెట్టుకొని పడుకోరాదు. ఓకే, విన్నారా? అంటే ఉత్తరం వైపుగా కాళ్ళు ఉండాలి. ఉత్తరానికి తలబెట్టి సౌత్ కాళ్ళు పెట్టకూడదు. ఓకే ఓకే సో
ఓవరాల్గా ఏమిటి అంటే ఇప్పుడు ఇదంతా చాదస్తం అనిపిస్తుంది ఇవాళ రేపు వారికి. సో దీన్ని వెనకటి నుంచి పాటించేటువంటి వారు కానీ, మీ యొక్క తాతయ్యలు కానీ, మీ నానమ్మలు కానీ వాళ్ళని అడిగితే చెప్తారు ఏమిటి అనేటువంటిది. కనుక సో ఓవరాల్గా మనం తినేటువంటి ఫుడ్ ఏ వైపుగా కూర్చొని తినడం వల్ల ఎన్ని లాభాలు అనేటువంటిది పరిస్థితి ఇది. ఓకే, మాక్సిమం కింద కూర్చుని తింటేనే మంచిది అని చెప్తున్నారు గురుగారు. అంతే, కింద కూర్చొని తినాలి, చక్కగా నీళ్ళు చల్లుకోవాలి, ఆచమనం చేసుకోవాలి, చక్కగా భుజించాలి. ఓకే గురుగారు, థ్యాంక్ యూ గురుగారు.